ఆంధ్రప్రదేశ్ కేబినెట్ పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో గోదావరి పుష్కరాల నిర్వహణ, భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవం, ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ సహా పలు కీలక అంశాలపైన నిర్ణయాలు తీసుకున్నారు. గోదావరి పుష్కరాలను విజయవంతంగా నిర్వహించేందుకు 150 కోట్ల పరిపాలనా అనుమతులు మంజూరు చేయడంతో పాటు భద్రతా ఏర్పాట్ల కోసం మరో 50 కోట్లను కేటాయించారు. భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవ ఏర్పాట్లపై సుదీర్ఘంగా చర్చించారు. 3168 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. బాపట్లలో వినికిడి లోపమున్న విద్యార్థుల కోసం ప్రత్యేక డిగ్రీ కళాశాల ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. అలాగే ఏపీ మార్క్ ఫెడ్కు 300 కోట్ల రుణానికి ప్రభుత్వ గ్యారంటీ ఇచ్చింది. మరోవైపు ప్రభుత్వం మోడీ భోగాపురం పర్యటన నేపథ్యంలో ఉత్తరాంధ్రలోని 6 జిల్లాల్లో ఆగస్టు 1వ తేదీకి ఇవ్వాల్సిన పెన్షన్లను ఒకరోజు ముందుగానే పంపిణీ చేయాలని కూడా ప్రభుత్వం నిర్ణయించింది. బాపట్ల జిల్లా వేదుళ్లపల్లిలో వినికిడి లోపం ఉన్న విద్యార్థుల కోసం 26-27 విద్యా సంవత్సరం నుండి బీకామ్, కంప్యూటర్ అప్లికేషన్స్ మరియు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సర్టిఫికేషన్ కోర్సులతో 30 మంది విద్యార్థుల ప్రవేశన సామర్థ్యంతో ఒక ప్రభుత్వ డిగ్రీ కళాశాలను ఏర్పాటు చేసేందుకు చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ఇక్కడ ఏంటంటే 1999-2000 నుంచి కూడా ఈ ఏదైతే వినికిడి లోపం ఉందో వాళ్ళు 100% ఉత్తీర్ణత సాధిస్తూ ఉన్నారు ఇంటర్మీడియట్లో. కానీ వాళ్ళ కోసం ఒక ప్రత్యేకంగా కోర్సు కాలేజీ ఏమీ లేకపోవటం, ముఖ్యమంత్రి గారు ఇంతకు ముందే హామీ ఇవ్వటం, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఈ కాలేజీని ఏర్పాటు చేయాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ మున్సిపాలిటీల చట్టం 1965కు సవరణ జరిగే వరకు శ్రీకాకుళంలోని ఎల్పీ నెంబర్ 38/82Aలో 333.3 చదరపు గజాల మున్సిపల్ ఖాళీ స్థలంలో ప్రజాపిత బ్రహ్మకుమారిస్ ఈశ్వరీయ విశ్వవిద్యాలయం శ్రీకాకుళం శాఖ లీజు ప్రాతిపదికన కొనసాగేందుకు అనుమతి ఇచ్చే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. అంటే ఈ సంస్థకి, ఎందుకంటే ఇది ఎన్జిఓ పేరున్న ఎన్జిఓ కాబట్టి ఇంత ముందే ఇచ్చారు. కాకపోతే మున్సిపాలిటీకి కేవలం 25 సంవత్సరాలకి లీజ్ ఇచ్చే అధికారం ఉంటుంది కాబట్టి 20 సంవత్సరాలు అయిపోయింది. దీన్ని పొడిగించడానికి ఈరోజు ఈ ప్రతిపాదన ద్వారా చేకూరుతుందని చెప్పేసి మనం చేస్తాం. మరి 2027 జూన్, జూలై నెలల్లో జరగనున్న గోదావరి పుష్కరాలని అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ ప్రభుత్వం నిర్వహించబోతా ఉంది. కొన్ని కోట్లాది మంది భక్తులు మరి గోదావరి పుణ్యస్నానం చేయటానికి వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఈ పుష్కరాలని సమర్థవంతంగా ప్రజలకి సౌకర్యవంతంగా నిర్వహించాలనే ఉద్దేశంతో మరి భద్రత మరియు బందోబస్తు ఏర్పాట్లు చేపట్టేందుకు అయ్యే వ్యయం కోసం 50 కోట్లు మంజూరు చేసే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. అంటే ఈ నిధుల్ని ట్రాఫిక్ నిర్వహణ కోసం కానివ్వండి, వైద్య సదుపాయాల కోసం కానివ్వండి, లేదా కెమెరాస్ కానివ్వండి, గజయితగాని లోపలికి వెళ్తే ఏదైనా ప్రమాదాలు, అంటే రకరకాల అంటే మెరుగైన సేవలు అందించడానికి ఈ నిధులు ఉపయోగించబడతాయి. అగ్నిమాపక సేవల విస్తరణ మరియు ఆధునీకరణ కోసం 15వ ఆర్థిక సంఘం గ్రాంట్ ఇన్ ఎయిడ్ పథకం కింద పనులు, పరికరాలు, వాహనాలు, ఆధునికీకరణ సామాగ్రి మరియు మౌలిక సదుపాయాల కార్యకలాపాలను 4 ప్రభుత్వ రంగ సంస్థలకు అప్పగించడంలో రాష్ట్ర విపత్తు స్పందన మరియు అగ్నిమాపక సేవల డైరెక్టర్ జనరల్ విజయవాడ తీసుకున్న చర్యను ధృవీకరించే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ఇదేంటంటే ఈ 15th ఫైనాన్స్ ఏదైతే ఉంటుందో కమిషన్ గ్రాంట్స్ అవి 31/3/2026తో దానికి ఉన్న సమయం ముగిసిపోతుండటంతో మరి డీజీ గారు గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ ఏవంటే పోలీస్ హౌసింగ్ కార్పొరేషను, ఏపీ మెడికల్ సర్వీసెస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషను, ఆంధ్రప్రదేశ్ టెక్నాలజీ సర్వీసెస్ లిమిటెడ్, వీళ్ళందరికీ కూడా ఈ పనులు నిర్వహించడానికి ఉత్తర్వులు ఇవ్వడం